రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని మంత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏదైనా రాజకీయ అంశాలు ఉంటే వాటిని రాజకీయంగానే విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు వెళ్లకూడదని, ఇలా వ్యక్తిగత విమర్శలకు వెళ్లే వైసీపీలో ఉన్న కొంతమంది సంస్కారహీనులను సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు మొదటి నుండి వివాదాల్లో ఉండే వ్యక్తి అని, 2-3 సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగా గాక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని, అలాంటి వాడు ఆంబోతు మాదిరిగా సీఎం చంద్రబాబు కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం గురించి మంత్రి ఫరూక్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి నాయకులకు ఆ పార్టీ అధినేత జగన్ ఎలా వ్యవహరించాలో నేర్పించాల్సిన అవసరం ఉందని, కానీ ఆ ఇంగిత జ్ఞానం జగన్కి కూడా లేదని, ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అన్పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తున్నా నవ్వుతూ కూర్చోవడం పట్ల వారు అధినేత జగన్ సంస్కారం ఎంతవరకు అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4 సార్లు ఎన్నికైన వ్యక్తిని 10 సార్లు శాసనసభకు ఎంపికయ్యారని, అలాంటి పెద్ద మనిషి, జెంటిల్మెన్, సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి పట్ల ఇలా అనుచితంగా మాట్లాడటం తీవ్రంగా పరిగణించాలని మంత్రి ఫరూక్ కోరారు. చట్టసభల్లో సైతం ఎమ్మెల్సీగా 5 సార్లు మంత్రిగా ఉన్న తనపై జోగి రమేష్ ఇలాగే వ్యాఖ్యలు చేశారని, చట్టసభల్లో ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం తప్పని, దాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను తాను కోరినా ఇంతవరకు దాన్ని తొలగించకపోవడం విచారకరమన్నారు. అంబటి రాంబాబును అరెస్టు చేసినా కూడా చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించి భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి దూషణలకు పోకుండా శిక్షించాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు శ్రీ అంబటి రాంబాబు గారు ఆయన మొదటి నుంచి కూడా వివాదాల్లో ఉండే వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఒక ఫ్లెక్సీ పెట్టారు కల్తీ లడ్డూని గురించి. దాన్ని తీసేస్తానని పోయినాడు ఈయన. మళ్ళీ ఆయనకి ఎంత ధైర్యమో నాకు అర్థం కాలే. తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవడానికి వెళ్ళినారు. అడ్డుకోవడానికి పోతే సంస్కారం ఉండేటోడు, మంత్రి చేసినోడు, ఒకటి 2-3 సార్లు గెలిచినోడు ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, అహమా ఆంబోతు లెక్క చంద్రబాబుని గురించి, ఆయన ఫ్యామిలీల గురించి మాట్లాడేది ఆషామాషి అయిపోయింది. ప్రతిసారి కూడా ఇటు దుర్మార్గులను సంఘ విద్రోహ శక్తులు లెక్క ఉండాలి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడాలి కానీ, ఏదైనా పార్టీల గురించి మాట్లాడాలి కానీ, తల్లిదండ్రుల గురించి ఏమది భాష అని మాట్లాడే భాష ఎవరైనా ఉచ్చరిస్తారా? భాష ఎవరైనా మాట్లాడతారా? సంస్కారంతో ఇవ్వడం చెప్పగలుగుతారు రాజకీయ నాయకులు? అది పబ్లిక్లో, మీడియాలో, అది మీడియాలో అంతా వైర్ అవుతుంది. కాబట్టి ఈయన కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుని జోలికి వచ్చిందా? చంద్రబాబుకి ఏం సంబంధం ఉంది? చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ఏ భాషలో మాట్లాడాలా? నాకు అన్యాయం జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారు నన్ను ఏదైనా చేయమని చెప్పాలా? ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబాన్ని గురించి, ఆయన గురించి, వ్యక్తిగతాన్ని గురించి ఇష్టం వచ్చి మాట్లాడతావా? ఏమనుకుంటాడా? ఎంతకైనా చాలా అహంకారం ఉంది, ఆయనకు చాలా పొగురుంది. ఏదో ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకోవాలా? నాయకుడి మీద అయిన తర్వాత ఎందుకు? గతంలో కూడా జగన్ గారు అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడాడు. వ్యక్తిగతంగా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన జెంటిల్మెన్, ఆయన బిహేవియర్ కానీ, ఆయన కానీ సంప్రదాయబద్ధంగా మాట్లాడే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, 10 సార్లు ఆయన 9 సార్లు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావా? కాబట్టి చట్టరీత్యా ఆయన మీద కేసులు బనాయించి ఎందుకు తిట్టినావు, ఏం అవసరం వచ్చింది తిట్టాను, తిట్టే భాష ఏ రకంగా మాట్లాడినావు, కాబట్టి అతన్ని చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలా. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్టపరంగా జైల్లో పెట్టాలి. ఇష్టం ఇట్లా మాట్లాడితే ఒకసారి వదిలేస్తే ఇంకోసారి అది అలవాటు అయిపోయింది వాళ్ళం. మనం ఏం చేయలేము తెలుగుదేశంలో అనేది అహం రాకూడదు. ఇంత తప్పండి. కాబట్టి క్షమించరాంది తగు యాక్షన్ ఆయన మీద ఇమ్మీడియట్ తీసుకుని ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చాలా బాధపడతాను. ప్రతిసారి ఆశావాసి అయిపోయింది. చట్టసభలో అదే మాట్లాడడం, నా మీద కూడా మాట్లాడారు చట్టసభలో. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ఒక చైర్మన్ చేశా, నేను కూడా 5 సార్లు మంత్రిగా చేసిన.
నన్ను గురించి కూడా ఆ జోగి రమేష్ అసెంబ్లీలో కూడా ఇదే భాష మాట్లాడాడు. నేను ఇదే భాష చట్టసభలో మాట్లాడకూడదు, దాని మీద నన్ పార్లమెంట్ ఇక్కడ యూజ్ చేయకూడదు, అది రికార్డు నుంచి తొలగించమని చెప్పి నేను అప్పుడు ఇప్పుడు ఉండే చైర్మన్ గారికి చెప్పాను. ఇంతవరకు కూడా చేయలే, ఈరోజు వరకు కూడా చేయలే రికార్డు నుంచి. అది వాళ్ళ సంస్కారం. నేను ఒక మైనారిటీ మంత్రిని, నేను కూడా చాలా సీనియర్ను. ఆయన అట్లా మాట్లాడితే దాని మీద చెడి ఆ పార్టీ నాయకుడికైనా ఉండాలి కదా. భాషను ఏ భాష మాట్లాడలేదు ఒక లెసన్ చెప్పాలి, ఆయన టీచ్ చెప్పాలి వాళ్ళకు. ఆయన మౌనంగా ఉంటాడు, నవ్వుతాడు ఆయన. ఆయన నవ్వు తప్పనిచ్చి ఇంకా ఆయన ఆనందపడతాడు ఆయన. కాబట్టి తప్పకుండా ఆయన మీద కేసు బనాయించి ఆయన్ను రిమాండ్ పంపాలని చెప్పి చట్టపరంగా న్యాయపరంగా చేయాల్సిన బాధ్యత అని చెప్పి తెలియస్తున్నాం.